ఎర్రటి కన్నుల కాళివే సల్లని సూపుల మాతవే త్రిమూర్తులైన నీ బిడ్డలమ్మ ముల్లోకాలకు తల్లివే మమ్ముగా సేవే దుష్టుల చండాడే దుర్గమ్మ శరణు కోరితే అమ్మవే వరములిచ్చే రాణివే దిక్కు నీవంటూ వేడేము అమ్మ దండి దేవివి నీవే దయను చూపించే ఈరోజు ఆ మహాతల్లి ఆశీర్వాదం మన కళ్యాణదుర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఉంటుందని మన ప్రాంతం ఏదైతే ఉందో కళ్యాణదుర్గ ప్రాంతం ఖచ్చితంగా అక్కమ్మ గారు ఆశీస్సులు మనకి కావాలి. ఎప్పుడు చల్లని దీవులు అక్కమ్మ గారు అందరికి కూడా ఉండాలనే సంకల్పంతో ఈరోజు అక్కమ్మ జాతరకి పట్టు వస్త్రాలతో ఒక ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావడం నిజంగా నేను గర్వపడుతున్నాను. ఇవన్నీ కూడా అక్కమ్మ గారు ఆశీస్సులతోనే ఈ రోజు నేను ఎమ్మెల్యే అయినా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే అక్కమ్మ గారు నాకు ఈ సేవ కల్పించడానికి అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను తప్ప దుర్వినియోగం చేసే ప్రసక్తి లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏదేమైనా కూడా అమ్మవారి గురించి నాకు పుట్టినప్పటి నుంచి కూడా తెలుసు. నూతన ఆలయ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన పద్మావతమ్మ గారికి మరియు వాళ్ళ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటే వాళ్ళకి విన్నపం, రాబోయే కాలంలో మనం అభివృద్ధి బాటలో ఈ అక్కమ్మ గారి దేవాలయాన్ని కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంటుంది. ఎందుకంటే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక ముఖ్యమైన పండుగ ఏదైనా ఉందంటే అది అక్కమ్మ గారి జాతరే. ఇలాంటి ఈ ప్రాంతంలో మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంటుంది. ఏదేమైనా కూడా భక్తాదులందరికీ కూడా ఇబ్బంది కలుక్కోకుండా ఈ రోజు సోమవారం 10 సంవత్సరాలకు వచ్చే ఈ జాతర ఈ సోమవారం పడ్డం, అందులో ఎమ్మెల్యేగా నేను మొదటిసారి ఉండడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇదన్నీ కూడా అమ్మవారి ఆశీస్సులే, అందరూ కూడా ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఈ రోజు ఏదైతే మన అభివృద్ధి బాటలో నడచాలంటే అమ్మవారి ఆశీస్సులు కావాలి, అన్ని రకాలు కూడా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా.